ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కాళీప్రసాద్ అన్నారు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మార్త భిక్షపతి ఆధ్వర్యంలో భాజపా నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాళీప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ 27వ తారీఖున జరిగే 3 జిల్లాల పట్టభద్రుల ఎలక్షన్ సందర్భంగా మా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన గురించి తెలుసు. ఆయన జీవితం ఏబీపీ నుంచి విద్యార్థి నాయకుడుగా ఎన్నో కష్టాలు ఓడ్చి ఎన్నో కేసులు పెట్టిన బెదిరియకుండా తన బీజేపీ పార్టీ నమ్ముకొని ఈరోజు ఎమ్మెల్సీగా నిలబడుతున్నాడు. దయచేసి పట్టభద్రులు అన్ని వర్గాలు, డాక్టర్లు, అడ్వకేట్లు, టీచర్స్, ఎన్జిఓలు, రిటైర్డ్ ఎంప్లాయీస్, మహిళలు, యువకులు, నిరుద్యోగులు అందరూ దయచేసి మీరందరూ మన బిడ్డ పరకాల ముద్దు బిడ్డ గుజ్జుల ప్రేమేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీ జరిగే నష్టం లేదు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మాత్రం ఆయన పోయి మళ్ళీ చేసేది కాంగ్రెస్లో పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది రాష్ట్రంలో కూడా గత చరిత్ర. దయచేసి ఓటును బీఆర్ఎస్కి వేసి ఓటును ఖరాబ్ చేసుకోకండి. ఈరోజు మీరు చూస్తున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ క్యూ కడుతున్నారు, కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. రేపు పొరపాటున ఏమరపాటున ఈ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా కూడా ఆయన లక్ష్యం చేరేది కాంగ్రెస్లే. కాబట్టి మరి ప్రజల పక్షాన పోరాడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. మా బీజేపీ ఎమ్మెల్యే 8 మంది ప్రజల పక్షాన ఉన్నాం. మాకు అధికారం ఉన్నా లేకున్నా మేము అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మేము ప్రజా గొంతుకగై ప్రజా పక్షాన పోరాడే పార్టీ బీజేపీ పార్టీ.